అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం. రీసెంట్గా తునిలో జరిగిన ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. యాజ్ ఏ పేరెంట్స్గా స్పెసిఫిక్గా ఆడపిల్లలున్న తల్లిదండ్రులుగా ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. రేపొద్దున మన పిల్లలకి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చేసేవారు, అంటే ఇలాంటి పనులు చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నల్లగా హ్యాట్ పెట్టుకొని బ్లాక్ డ్రెస్ వేసుకొని ఇంట్లో ఒంటరిగా కూర్చొని అలా ఉండరండి. వాళ్ళు మన చుట్టూనే ఉంటారు, మనతోనే ఉంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన క్లోజ్ రిలేషన్షిప్పే అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, వాళ్ళని కాపాడే ముందు మనం ఇలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, మనం తెలుసుకున్న విషయాలు పిల్లలకి ఎలా నేర్పించాలి, పిల్లలు చెప్పేదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకుందాం. చాలా సీరియస్ టాపిక్ అండి. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నేను పెట్టిన ఈ వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి. తునిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడితే 62 ఏళ్ల వయసు గల వ్యక్తి 13 ఏళ్ల వయసు గల ఒక బాలికను తను చదువుతున్న గురుకుల పాఠశాల నుంచి నేను తాతగారిని అని చెప్పి పాపకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి ఇంజెక్షన్స్ చేయించాలని చెప్పి 4 సార్లు పాప ఇష్టంతో పాప వెల్లింగ్తోనే వెళ్ళి స్కూల్లో పర్మిషన్ తీసుకొని ఆయనతో బయటకు వెళ్ళడం జరిగింది. పాప ఎందుకు ఇష్టంగా ఈ పని చేస్తుంది, పాప ఇష్టంగా ఎందుకు ఆయన చెప్పే మాటలు వింటుంది, పాప ఎందుకు ఇష్టంగా ఆ పేరెంట్స్కి తెలియకుండా ఈ పనులన్నీ చేస్తుంది అంటే దానికి కారణం ఈ వ్యక్తే. సో ఇలాంటి వాళ్ళు, ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళని సాధారణంగా సైకాలజీలో పీడోఫిలియా అని పిలుస్తూ ఉంటారండి. ఈ సైకాలజీ ఉన్నవాళ్ళు సడన్గా వచ్చి మన పిల్లలతో ఇలా బిహేవ్ చేయరండి. వాళ్ళకు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక ట్రస్ట్ని బిల్డ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు మన పక్కనే ఉంటూ మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని మనం అడగకుండానే తీర్చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు ఏంటి, మన దగ్గర నుంచి ఒక ట్రస్ట్, ఒక నమ్మకం, అబ్బా వీళ్ళు ఎంత మంచివాళ్ళు, మనం అడగకుండానే మనకి హెల్ప్ చేస్తున్నారు, వీళ్ళు 100% నమ్మొచ్చు అని చెప్పి ఒక ట్రస్ట్ని ఫస్ట్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. నెక్స్ట్ ట్రస్ట్ బిల్డ్ అయ్యాక అటెన్షన్ని గ్రాబ్ చేస్తారు. అంటే మన పిల్లలకి ఏది ఇష్టమో, వాళ్ళు ఏది ఇష్టంగా తింటారో, వాళ్ళు ఏ పని చేయడానికి ఇష్టపడతారో అది వాళ్ళకి గిఫ్ట్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మా మమ్మీ నేను అడిగితే చాక్లెట్ ఇవ్వదు, కానీ ఈ అంకుల్ నేను అడగకుండానే చాక్లెట్ ఇస్తున్నారు. సో ఈ అంకుల్తో ఉంటే, ఈ అంకుల్తో మాట్లాడితే, ఈ అంకుల్తో టైం స్పెండ్ చేస్తే మనకు కావాల్సిన గిఫ్ట్స్, మనకు కావాల్సిన చాక్లెట్స్, మనకు కావాల్సిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాపీగా ఈ అంకుల్ని అడిగి తీసుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళని నమ్మి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్కి అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వీళ్ళు వేసే ప్లాన్ ఐసోలేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే పిల్లలతో ఒంటరిగా టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ పిల్లలకి తెలుసు గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కాబట్టి పదా మనం పక్కనే షాప్కి వెళ్దాం, పదా మనం అలా సరదాగా వాకింగ్కి వెళ్దాం, పదా నీకు చాక్లెట్ కావాలా కొంటాను పదా అని చెప్పి పిల్లలతో ఒంటరిగా టైంని స్పెండ్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్ క్రియేటింగ్ సీక్రెట్స్. అంటే నేను నీతో ఇలా ప్రవర్తిస్తున్నానని ఎవరితో చెప్పకు, చెప్తే మన ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది, చెప్తే నేను నీకు ఇది ఇవ్వడం మానేస్తాను, చెప్తే నేను నీ గిఫ్ట్స్ ఇవ్వను, చెప్తే నేను నిన్ను బయటకు తీసుకెళ్ళను అని చెప్పి వాళ్ళని ఎమోషనల్గా వీక్ చేసి వాళ్ళ మధ్యలో ఒక సీక్రెట్స్ అనేవి క్రియేట్ చేస్తారనమాట. నెక్స్ట్ వాళ్ళు చేసే ప్లాన్ ఏంటంటే టెస్టింగ్ బౌండరీస్. అంటే ఆల్రెడీ పిల్లలు వాళ్ళతో ఒక బాండింగ్ వాళ్ళకి డెవలప్ అయి ఉంటుంది కాబట్టి పిల్లలకి ఏంటంటే అది గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా అని తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. నార్మల్గా చేయి వేస్తారు కానీ ఆ చేయిని ఇంకెక్కడెక్కడో పెడుతూ ఉంటారు. సో పిల్లలు ఏంటి, అంకుల్ మనకు తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళ కన్ఫ్యూజన్లో అది గుడ్ టచ్ అనేమో అనుకుంటారు. అది బ్యాడ్ టచ్ అని తెలిసే లోపల జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతుంది. నేను ఇలా చేస్తున్నానని నువ్వెవరితో చెప్తే బెదిరించడం స్టార్ట్ చేస్తారు. మీ డాడీని కొట్టేస్తా, మీ మమ్మీని తిట్టేస్తా, మీ డాడీని చంపేస్తా, లేకపోతే మనం ఇలా చేస్తున్న వీడియోస్ ఎవరికైనా షో చేస్తా, లేదా ఎవరితోనో చెప్పావనుకో నీకు ఈ డ్యామేజ్ చేస్తానని చెప్పి వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి, ఎమోషనల్గా వీక్ చేసి వాళ్ళ యొక్క ఎమోషన్స్తో వాళ్ళు ఆడుకుంటారు. సో ఫైనల్గా వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు. ఇంత ప్రాసెస్ చేస్తారండి. ఇట్టే వచ్చి మన పిల్లల్ని తీసుకెళ్ళి అలా చేయరు.
ఇంత చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి ఎంత ఈజీగా మా తాతగారు మేము ఇలా హాస్పిటల్కి వచ్చాం, మేము ఇక్కడికి వస్తూ ఉంటాం అని అతని స్కూటర్ మీద హ్యాపీగా ఎలా వెళ్ళగలిగిందో, అతని నమ్మి ఎలా వెళ్ళగలిగిందంటే వాళ్ళు ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళని మన పిల్లలు నమ్ముతారు. సో ఈ పాయింట్స్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు యాజ్ ఏ పేరెంట్స్గా, మనతో ఎవరైనా కావాలని అవసరమైన దానికన్నా ఎక్కువగా మనతో ఉండటానికి ఇష్టపడుతున్నారా అనేది ఫస్ట్ పేరెంట్స్గా మనం అబ్జర్వ్ చేయాలి. అది నెక్స్ట్, పిల్లలతో ఎవరైనా అధికంగా మాట్లాడుతున్నారా, వాళ్ళని ఎలా టచ్ చేస్తున్నారు, మన ముందు వాళ్ళు నార్మల్గా ఉండొచ్చు కానీ మనం లేనప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఈ పాయింట్స్ అన్నిటినీ మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ పిల్లలు వచ్చి అమ్మ నాతో పెద్దనాన్న కానీ తాతయ్య కానీ ఇలా ఈ ఫ్రెండ్ కానీ ఈ అంకుల్ కానీ ఇలాగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు మనం బలవంతంగా పిల్లల నోళ్ళు నొక్కకూడదు. అలా నొక్కితే నెక్స్ట్ టైం వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి చెప్పడం మానేస్తారు. అది నిజమో అబద్ధమో ఫస్ట్ నమ్మండి. వాళ్ళు చెప్పి అది నిజమా కాదా అని చెప్పి మీ తరఫు నుంచి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఆ కన్సర్న్ వ్యక్తితో మాట్లాడండి, లేదంటే ఆ కన్సర్న్ వ్యక్తిని మీ పిల్లలకి దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. అంతేగాని పిల్లలు నోరు నొక్కేసి నువ్వు అలా చెప్తావేంటి, మన తాతగారు చాలా మంచోళ్ళు, నువ్వు అలా అంటావేంటి, మన బాబాయే కదా అని చెప్పి వాళ్ళని వార్న్ చేయకండి. దెబ్బకి వాళ్ళు ఇంకెప్పుడు ఏదైనా జరిగితే చెప్పడం మానేస్తారు. ఎప్పటికప్పుడు పిల్లలకి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం అప్డేట్ చేస్తూనే ఉండాలి. ప్రతి వారానికి ఒక్కసారైనా మనం ఆ విషయాన్ని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి. నెక్స్ట్, పేరెంట్స్గా మ్యాండేటరీగా చాలా మ్యాండేటరీగా తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసా? చాలామంది ఏంటంటే మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కదా, వాళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటారు. కానీ పిల్లలకి, ఈ జనరేషన్లో పిల్లలకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసుకోవాలన్న ఉత్సుకత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏదైతే తెలీదో, ఏదైతే రహస్యంగా ఉంటుందో అది తెలుసుకోవాలి అన్న ఉత్సాహం వల్ల ఇంకా ఎక్కువగా ఉండే ఏజ్ ఇది. సో చాలామంది పేరెంట్స్ ఏంటి, సింగిల్ బెడ్రూమ్ అవ్వచ్చు, వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి సపరేట్ బెడ్రూమ్ లేకపోవచ్చు, ఒకే బెడ్రూమ్లో పిల్లలు పేరెంట్స్ కూడా ఉండొచ్చు. సో పిల్లలు పడుకుని పోయారు కదా అని చెప్పి పేరెంట్స్ దగ్గర అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్లో పిల్లలు పడుకుని పోయారని అనుకుంటాం, కానీ పిల్లలు లేచి అబ్జర్వ్ చేస్తారు, అదేంటో తెలుసుకోవాలనుకుంటారు. అలాంటిది మనం కూడా చేస్తే బాగుంటుందని చెప్పి మీరు చాలామంది వినొచ్చు, అమ్మ నాన్న అట్లా ఆడడం లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ మనం పిల్లల్ని కనీసం ఆ ఫేజ్ నుంచి బయటపడిపోయాం కాబట్టి కొంచెం మీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. పిల్లల ముందు వాళ్ళు పడుకున్నారు కదా అని మీరు లైట్ తీసుకోవద్దు. ఇలా కాకుండా మీకు ఇంకేదైనా ప్రైవేట్ రూమ్ ఉంటే అక్కడికి వెళ్ళండి. కుదరకపోతే పిల్లలు లేనప్పుడే యూ జస్ట్ ప్లాన్ యువర్స్ ప్రైవేట్ టైం. అంతేగాని కొంచెం వయసు వచ్చిన పిల్లలు, వయసు వచ్చిన అంటే 8 years కిడ్స్ నుంచి మీ పిల్లలు ఉంటే వాళ్ళ ముందు దయచేసి మీ యొక్క పర్సనల్ టైంని స్పెండ్ చేయొద్దు. ఇలా చెప్తున్నానని మీరు వేరే రకంగా తీసుకోకండి, ఎందుకంటే ఇది పిల్లల యొక్క మానసిక స్థితిపై చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఐ థింక్ నేను ఏం చెప్తానో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఈ ఇన్సిడెంట్ నుంచి నేను నేర్చుకున్న విషయాలు, నేను ఫాలో అవుతున్న విషయాలు ఈ వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేశాను. ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను ఫాలో అవుతాను. మనలాంటి పేరెంట్స్ చాలామంది ఫాలో అవడానికి హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలాంటి చాలామంది అమ్మలకి, పేరెంట్స్కి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో, మీ ఇన్స్టాగ్రామ్స్లో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియోని చివరి వరకు ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.